నేను ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు పోస్ట్ కనిపించింది, చదివాను, నాకు చాలా మంచిగా అనిపించింది. ఒకసారి మీకు కూడా వినిపిస్తాను. ఏ బ్రాహ్మణ మహిళ ఎందుకు బోనం ఎత్తుకోదు? ఏ అగ్రవర్ణ స్త్రీ ఎందుకు వేప కొమ్మలు పట్టుకొని శివాలూగదు? ఏ రెడ్డి గారి భార్యకో, ఏ దొరగారి భార్యకో, ఏ బాపనాయన భార్యకో ఎందుకు దేవుడు రాడు? కూలీనాలి చేసుకునే శ్రమజీవులే ఎందుకు ఇలా చేస్తారు? భూత వైద్యులుగా మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించిన వాళ్లే ఎందుకు చంపబడుతున్నారు? దీనంతటికీ కారణం సామాజిక వెనుకబాటుతనం. పై వర్గాలకు అందినంత తేలికగా వీళ్లకు చదువు అందకపోవడం, ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా అందిన అంధకారం, అజ్ఞానం. నవరాత్రి ఉత్సవాల్లో నర్తించే నాట్యమయూరిల్లో వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే ఈలలు కొట్టేవాళ్లల్లో, మెజారిటీగా మాలలు వేసేవాళ్లల్లో, డీజే పాటలతో వీధి వీధుల్లో తిరుగుతూ భక్తి ప్రవచనాల్ని ప్రచారం చేస్తున్న ఈ దేశ పౌరుల్లో, జై శ్రీరామ్ నినాదాలు చేసే వాళ్లల్లో, పాస్టర్లను నిలదీసే వాళ్లల్లో, ముస్లింస్ ని నిందించే వాళ్లల్లో ఏ కోమటాయన కొడుకో, ఏ బాపనాయన బిడ్డో ఉన్నారా? ఏ వాళ్లకు జై శ్రీరామ్ అనడం రాదా? వాళ్లకు దేశభక్తి లేదా? కనీసం ఏ ఒక్క బాపనాయన కొడుకైనా మాల వేసుకొని జెండా పట్టుకొని కాలినడకన కొండగట్టు అంజన్న దగ్గరికో, శ్రీశైలం మల్లన్న దగ్గరికో నడిచిపోయిన దాఖలాలు ఉన్నాయా? పై వర్గాలు రాజకీయాలు చేస్తూ వాళ్ల పిల్లల్ని పేరు మోసిన యూనివర్సిటీల్లో చదివిస్తుంటే మనం మాత్రం మన చెల్లెళ్లకు చీరలు కట్టించి మాస్ డాన్స్ చేపిస్తూ విజిల్స్ వేస్తున్నాం. నిజమే కదా? ఒకసారి ఆలోచించండి. నాకు ఈ పోస్ట్ సత్యకాలకోటి గారి పేజ్లో కనిపించింది. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.